ఒక పర్సన్ జాబ్ లో సక్సెస్ అయ్యాడంటే దానికి కారణం 85% ఆఫ్ యాటిట్యూడ్ మరి 15% ఆఫ్ అతని స్కిల్స్ అతని టాలెంట్. మరి 85% ఆఫ్ యాటిట్యూడ్ గురించి ఎంతమంది నేర్చుకోవడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ అంటే మనం ఎలా అయితే థింకింగ్ చేస్తామో అది మన యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మన యొక్క రెగ్యులర్ హ్యాబిట్స్, అది మన యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మనం ఎదుటి వ్యక్తి దగ్గర ఎలా బిహేవ్ చేస్తామో అది మన యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మనం ఎలా స్కోప్ చేస్తామో అది మన యాటిట్యూడ్. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ బెలూన్ అమ్ముకుంటాడు. ఆ బెలూన్ అమ్ముకునే పర్సన్ కి బిజినెస్ అనేది చాలా లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు ఆ పర్సన్ కి ఒక అమేజింగ్ ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటిదంటే ఒక ఎల్లో కలర్ బెలూన్ తీసుకొని అందులో హీలియం గ్యాస్ నింపి పైకి ఎగిరేశాడు. ఆ పైకి ఎగిరేసినప్పుడు చాలా మంది చిన్న పిల్లలు చూసి వాళ్ళ పేరెంట్స్ ని ఇలా అడుగుతున్నారు, మమ్మీ మమ్మీ నాకు ఆ బెలూన్ కావాలి, మమ్మీ మమ్మీ నాకు ఆ బెలూన్ కావాలని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అతని దగ్గర బెలూన్స్ కొనుక్కున్నారు. ఇక వాళ్ళ పేరెంట్స్ తోని వాళ్ళ పిల్లలు వచ్చి బెలూన్స్ కొనుక్కున్నారు. అయితే ఇక డే బై డే అతని బిజినెస్ అనేది చాలా ప్రాఫిట్ వస్తుంది. ఒక రోజు ఏమైందంటే ఒక రోజు ఒక చిన్న బాబు వచ్చి ఇలా అడుగుతున్నాడు, అంకుల్ అంకుల్ ఎల్లో కలర్ బెలూన్ పైకి వెళ్ళింది కదా, ఇప్పుడు బ్లూ కలర్ బెలూన్ కూడా పైకి వెళ్తుందా అని ఆ చిన్న బాబు అన్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ ఏమన్నాడంటే, బాబు ఎల్లో కలర్ బెలూన్ పైకి వెళ్తుంది, ఈ బ్లూ కలర్ బెలూన్ కూడా పైకి వెళ్తుంది. ఇక్కడ ఇంపార్టెన్స్ కలర్ కాదు బాబు, ఇక్కడ ఇంపార్టెన్స్ దాని లోపల ఉన్న హీలియం గ్యాస్ అనేది ఇంపార్టెంట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అలానే మన లైఫ్ లో కూడా మనం రిచ్ మనం పూరా ఇది కాదు ఇంపార్టెన్స్, మన లోపల ఎలాంటి యాటిట్యూడ్ ఉన్నది అనేది అది ఇంపార్టెన్స్. ఎంతమందికి ఈ స్టోరీ ఈ ఎయిర్ బెలూన్ స్టోరీ నచ్చింది? ఒకసారి చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ రెస్పాన్స్. ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి 1940లో చాలా అంటే పూర్తిగా నెలలు నిన్నకు ముందే ఆమె జన్మించింది. అలా జన్మించినందుకు ఆమె చాలా అంటే చాలా బలహీనంగా ఉంది. అసలు ఆమెను చూస్తే అసలు బతుకుతుందో లేదా అని ఒక డౌట్ ఉంది అందరికి. అసలు ఆమెను చూస్తే ఆమె బతుకుతుందో లేదా అని ఒక డౌట్ ఉంది. అమ్మాయి అలా గడుస్తూ 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 అమ్మాయికి ఒక 4 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చింది. అప్పుడు అమ్మాయికి ఒక పోలియో అటాక్ అయిన పోలియో వల్ల 2 కాళ్ళు కూడా పడిపోయాయి. ఆ 2 కాళ్ళు పడిపోయినందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే, ఈ అమ్మాయి భవిష్యత్తులో నిలబడడం నడవడం చాలా కష్టమని డాక్టర్ అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు మెల్లగా మెల్లగా నడవాలంటే ఈ అమ్మాయి కాళ్ళకు మేమైతే ప్యాడ్స్ వేస్తామని డాక్టర్ అన్నాడు. ఆ ప్యాడ్స్ వేశారు. ఎవరైతే ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఎప్పటికైనా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. అమ్మ నువ్వు ఈ భూమి పైన ఏదైనా సాధించగలవు, ఎందుకంటే నీ లోపల అలాంటి ఒక గొప్ప సంకల్పం ఉందని వాళ్ళ మదర్ ఎప్పుడు కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిగా స్కూల్ కు వెళ్ళడం ప్రారంభించింది. స్కూల్ కు వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. ఒక రోజు ఏమైందంటే, ఒక రోజు వాళ్ళ టీచర్ని ఇలా అడిగింది, సార్ ఇప్పుడున్న ఒలింపిక్స్ లో రికార్డ్స్ గురించి ఏమైనా చెప్పగలరా అని అడిగింది. అప్పుడు సార్ ఏమన్నాడంటే, అమ్మ నువ్వు భవిష్యత్తులో అసలు చక్కగా నిల్చోలేవు, నువ్వు చక్కగా నడవలేవు, నువ్వు రన్నింగ్ చేయలేవు, నీకు అవసరం స్పోర్ట్స్ గురించి అని ఆ సార్ అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి సైలెంట్ గా ఉంది. అప్పుడు టింగ్ 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 అని ఒక బెల్ మోగింది. లంచ్ బెల్ అనుకుంటారు, మనం అందరం లంచ్ బెల్ అనుకుంటాం, కానీ అది లంచ్ బెల్ కాదు. ఇంకా చాలా మంది ఇంటి బెల్ అనుకుంటారు, అది ఇంటి బెల్ కూడా కాదు, అది స్పోర్ట్స్ పీరియడ్ బెల్. ఆ స్పోర్ట్స్ పీరియడ్ బెల్ అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆట ఆడుకుంటున్నారు. ఈ అమ్మాయి చాలా ఆశగా చూస్తుంది వాళ్ళందరినీ. ఈ అమ్మాయి మనసులో ఇలా అనుకుంటుంది, నేను అందరిలాగా నడవలేనా, నేను అందరిలాగా పరిగెత్తలేనా అనే అమ్మాయి మనసులో ఇలా అనుకుంటుంది. కాదు నేను అందరిలాగా పరిగెత్తలేను, కానీ నేను అందరికంటే వేగంగా పరిగెత్తగలనని ఆమె యొక్క మనసులో ఒక గట్టి సంకల్పంతోనే అనుకుంది. ఆ అమ్మాయి ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా? ఆ అమ్మాయికి ఒక కాళ్ళు ఉన్నాయి కదా, ఆ కాళ్ళకు ఆ ప్యాడ్స్ ఇప్పి ఆ అమ్మాయి మెల్లగా మెల్లగా నిల్చోవడం ప్రయత్నించింది. నిల్చుంటుంది కింద పడుతుంది, నిల్చుంటుంది కింద పడుతుంది, ఇంకా నడుస్తుంది కింద పడుతుంది, నడుస్తుంది కింద పడుతుంది. అలా 2 ఇయర్స్ దాకా కంటిన్యూ చేసింది. 2 ఇయర్స్ తర్వాత అమ్మాయి నడవడం మొదలుపెట్టింది. దాని తర్వాత వాళ్ళ యొక్క స్కూల్లో రన్నింగ్ పార్టిసిపేషన్ కండక్ట్ చేశారు. అందులో ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసింది. ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళ యొక్క టీచర్లు ఉంటారు కదా, ఆ టీచర్లు ఏమన్నారంటే, అమ్మ నువ్వు రన్నింగ్ పార్టిసిపేట్ చేయకు, ఎందుకంటే నువ్వు రన్నింగ్ చేయలేవు అని వాళ్ళ టీచర్స్ అన్నారు. అప్పుడు అయినా కానీ ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసింది, అందరికంటే లాస్ట్ వచ్చింది. ఇలా అనేక రన్నింగ్ పార్టిసిపేషన్ లో పార్టిసిపేట్ చేసి అన్నిట్లలో లాస్ట్ వచ్చింది. అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ అప్పుడు ఏమైందంటే, మళ్ళీ ఎప్పటిలాగానే ఒక రన్నింగ్ కాంటెస్ట్ లో కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేసింది. అప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్ గో నవ్ అన్నప్పుడు రన్నింగ్ చేస్తూ
అందరికంటే ఫాస్ట్ వచ్చేసింది. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి ఒక విల్మా రుడల్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ యాటిట్యూడ్. ఒక అమ్మాయి నిల్చోలేని పరిస్థితి నుంచి ఒక ఫాస్టెస్ట్, ఒక నేషనల్ లోనే ఫాస్టెస్ట్ రన్నర్ అయిందంటే అది మామూలు విషయం కాదు. ఇది ఓన్లీ ఒక యాటిట్యూడ్ ఉన్న పవర్ తోనే ఈ అమ్మాయి ఇలా చేస్తుంది. ఫస్ట్ మనకు యాటిట్యూడ్ ఉంటేనే మనకు అన్ని కమిట్మెంట్, హార్డ్ వర్క్ ఇవన్నీ మనకు అవే వస్తాయి. ఇలాంటి యాటిట్యూడ్ మనం ఎంతమంది డెవలప్ చేసుకోవాలనుకున్నాడు? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ రెస్పాన్స్. ఇలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకునేందుకు నేనైతే కొన్ని స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ మీరు విని ఇంప్లిమెంట్ చేస్తే మీకు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. దానికంటే ముందు వాట్ ఈస్ నెగిటివ్ యాటిట్యూడ్, వాట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్ చెప్తాను. ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ వర్సెస్ నెగిటివ్ యాటిట్యూడ్ చెప్తాను. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుకుతాడు. ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఒక సొల్యూషన్ కి ప్రాబ్లం వెతుకుతాడు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ చాలా హ్యాపీగా, చాలా ఎనర్జీగా ఉంటాడు. ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ హై లెవెల్ స్ట్రెస్ లెవెల్ తోనే ఉంటాడు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి. ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎప్పటికీ బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఎప్పుడు కానీ మనల్ని ఇన్స్పైర్ చేస్తాడు. ఎందుకంటే అతనికి ఇన్స్పైరింగ్ క్వాలిటీ ఉంది కాబట్టి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే అతనికి హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి. మరి మనం కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్ నుంచి ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి రావాలంటే నేనైతే కొన్ని స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ మీరు విని ఇంప్లిమెంట్ చేశారనుకో మీకు కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఆ స్టెప్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అందులో నెంబర్ 1 పాయింట్, చేంజ్ ఫోకస్, లుక్ ఫర్ పాజిటివ్. అంటే ఫస్ట్ మనం మన లోపల మనం చేంజ్ తెచ్చుకోవాలి. ఆ చేంజ్ ఇక్కడ ఈ మైండ్ లో చేంజ్ రావాలి. ఈ మైండ్ లో చేంజ్ ఎలా వస్తుందంటే మనకు మైండ్ లో చేంజ్ వస్తేనే మనం ఫస్ట్ మారుతాం. ఇప్పుడు టీవీలో ఇప్పుడు ఒక మూవీ స్టార్ట్ అయినప్పుడు డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు యువర్ హెల్త్ అని వస్తుంది. కానీ దాన్ని చాలా మంది చూస్తారు. ఎవరైనా మానారా? ఎవ్వరు మారరు. ఎందుకంటే వాళ్ళకి చేంజ్ ఇక్కడ మైండ్ లో రాలేదు కాబట్టి. మరి చేంజ్ మనకు మైండ్ లో ఎలా వస్తుందంటే మనకు ఏదైతే బ్యాడ్ హ్యాబిట్ ఉందో ఆ బ్యాడ్ హ్యాబిట్ డిసడ్వాంటేజెస్ చాలా క్లియర్ గా తెలిసినప్పుడే మనకు ఆ చేంజ్ వస్తుంది. ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ 6th క్లాస్ లో స్లేట్ పెన్సిల్స్ తినేవాడు. ఆ స్లేట్ పెన్సిల్స్ ఒక ఫుడ్ హ్యాబిట్ అనుకుని తినేవాడు. రెగ్యులర్ గా తినేవాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పినా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినా వినేవాడు కాదు. ఒక రోజు చాలా నీరసంగా ఫీల్ అవుతున్నాడని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే ఈ పర్సన్ కి బ్లడ్ పర్సంటేజ్ తగ్గింది. ఎందుకంటే ఇతను స్లేట్ పెన్సిల్స్ తింటున్నాడు. ఇలానే ఇతను కంటిన్యూ చేశాడనుకో ఇతని లైఫ్ స్టైల్ వేరే ఉంటుందని ఆ డాక్టర్ అన్నాడు. ఆ పర్సన్ 6th క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పుడు 10th క్లాస్ అయిపోయాడు. అయినా కానీ ఒక్క స్లేట్ పెన్సిల్ కూడా తినలేదు. ఆ పర్సన్ ఎవరో కాదు, ఇట్స్ మీ. మరి నేను ఆ స్లేట్ పెన్సిల్స్ ఎలా మానేశాను అంటే నాకు ఆ డిసడ్వాంటేజెస్ చాలా క్లియర్ గా తెలుసుకున్నాను. అందుకే నేను ఆ స్లేట్ పెన్సిల్స్ తినడం మానేశాను. లుక్ ఫర్ పాజిటివ్ అంటే మనం పాజిటివ్ వైపే చూడాలి, మంచిని చూడాలి. ఒక వ్యక్తిలో మంచిని చూడాలి. ఒక నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ నెగిటివ్ ని చూస్తాడు కాబట్టి అతనికి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ పాజిటివ్ ని చూస్తాడు కాబట్టి అతనికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మీకు అందరికి ఎంతమందికి నిక్ విజయసిక్ తెలుసు? ఇక్కడ నిక్ విజయసిక్ ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. నిక్ విజయసిక్ తెలిస్తే ఎస్ అని టైప్ చేయండి. ఎస్, వండర్ఫుల్ రెస్పాన్స్. చాలా మందికి తెలుసు. నిక్ విజయసిక్ జన్మించినప్పుడు అసలు అతను ఒక పర్సన్ లాగా జన్మించలేదు. ఎలా జన్మించాడంటే ఈ చేతులు ఈ కాళ్ళు లేకుండానే జన్మించాడు. అలా జన్మించినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అతన్ని దగ్గరికి కూడా తీసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అతన్ని దగ్గర తీసుకొని ఎలా పెంచారో తెలుసా? ఒక ఇండిపెండెంట్ గా పెంచారు. అంటే ఎవరిపైన డిపెండ్ కాకుండా పెంచారు. ఎవరిపైన ఆధార పడకుండా పెంచారు. 18 months అప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక స్విమ్మింగ్ నేర్పించాడు. ఇంకా వాళ్ళ మదర్ ఒక ప్లాస్టిక్ డివైస్ అతని కోసం స్పెషల్ గా తయారు చేసింది, ఎందుకంటే రాయడానికి. ఇంకా వాళ్ళ ఫాదర్ టైపింగ్ కూడా నేర్పించాడు ఆ పర్సన్ కి. ఆ పర్సన్ ని మంచి స్కూల్లో చేరించారు వాళ్ళ పేరెంట్స్. దాని తర్వాత ఆ స్కూల్లో ఒక ఇన్సిడెంట్ వల్ల చాలా డిప్రెషన్ లోకి వెళ్తాడు. చాలా హై లెవెల్ డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకుంటాడు. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఆ సూసైడ్ కూడా అన్సక్సెస్ఫుల్ అవుతుంది. సూసైడ్ అన్సక్సెస్ఫుల్ అవుతుంది. మనం కూడా మన లైఫ్ లో చాలా అంటే చాలా డిప్రెషన్స్ వస్తాయి. ఆ డిప్రెషన్స్ మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ ఎస్ అని టైప్ చేయండి. ఎస్, వండర్ఫుల్ రెస్పాన్స్.
మనం డిప్రెషన్ నుంచి ఓవర్కమ్ కావాలంటే నేనైతే ఒక టూ టిప్స్ చెప్తాను. 2 టిప్స్ మీరు విని ఇంప్లిమెంట్ చేశారనుకో మీకు కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఫస్ట్ పాయింట్, మనం సక్సెస్ఫుల్ బయోగ్రఫీ స్టోరీస్ మనం చదవాలి. ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్ బయోగ్రఫీ స్టోరీస్ చదువుతామో అప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్ లో ఫేస్ చేశారో మనం కూడా తెలుసుకుంటాం. వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన లైఫ్ లో కూడా మనం ముందుకు వెళ్తాం. ఇంకా సెకండ్ పాయింట్, మనం మన యొక్క ఫీలింగ్స్ మన పేరెంట్స్ తోని మన ఫ్రెండ్స్ తోని షేర్ చేసుకోవాలి. మన లోపల మన ఫీలింగ్స్ ఉన్నాయనుకో ఇంకా డిప్రెషన్ లెవెల్ అనేది చాలా హై అవుతుంది. మరి డిప్రెషన్ లెవెల్ చాలా లో కావాలంటే మనం ఫీలింగ్స్ మన పేరెంట్స్ తోని చెప్పుకోవాలి. కొంచెం టైం స్పెండ్ చేయండి పేరెంట్స్ తోని. మరి నిక్ వూజిసిక్ ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డాడంటే, నిక్ వూజిసిక్ ఒక సక్సెస్ఫుల్ బయోగ్రఫీ న్యూస్ ఆర్టికల్ చదవడం వల్ల అతను కూడా డిప్రెషన్ నుంచి బయటపడి అతను సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నాడు. ఎలా అంటే ఆ పర్సన్ అలా చేశాడు, నేను కూడా ఇలా చేయలేనని ఒక మోటివేషన్ చేసుకున్నాడు. ఒక మోటివేషన్ చేసుకొని ఇప్పుడు ఈ నిక్ వూజిసిక్ ఎలా అయ్యాడో తెలుసా? ఒక ఇంటర్నేషనల్ లోనే ఒక మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. 1,10,000 పీపుల్ ముంగట మోటివేషన్ ఇస్తున్నాడు. ఇంకా ఫుట్బాల్ ప్లేయర్, గోల్ఫ్ ప్లేయర్. ఎంత మందికి ఇతని లైఫ్ స్టోరీ నచ్చింది? ఒకసారి ఎస్ అని చాట్ చేయండి. ఎస్ అని టైప్ చేయండి ఒకసారి. యా, వండర్ఫుల్ రెస్పాన్స్. మరి మనం కూడా ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఒక పర్సన్ కి ఇక్కడ గోల్డ్ ఉండదని చెప్పారనుకో, మీరు ఆ పర్సన్ ఒక వెపన్ తెచ్చుకొని తొగుతూనే ఉంటాడు. ఆ గోల్డ్ వచ్చేంత వరకు ఎంత లోతైనా తవ్వుతాడు. మనం కూడా అంత అంత మంచిగా మనం కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనం కూడా బిల్డ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా మందికి ఉండాలి. అందరు మనం థ్యాంక్ఫుల్నెస్ తో ఉండాలి అందరి దగ్గర. ఈవెన్ ఆ గాడ్ కూడా ఒక థ్యాంక్ఫుల్నెస్ తో మనం ఉండాలి. ఆ గాడ్ కూడా ఒక ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ చాలా గ్రీనర్ గా ఉంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఆ ఫారెస్ట్ లో ఫుల్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ తో పాటు ఒక 2 బర్డ్స్ కూడా ఉన్నాయి. ఆ 2 బర్డ్స్ లో ఒక బర్డ్ కు చాలా అంటే చాలా దాహం వేస్తుంది. అప్పుడు ఒక వాటర్ కోసం సెర్చ్ చేస్తుండగా ఒక ట్రీ పై నుంచి ఒక వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. ఆ వాటర్ డ్రాప్స్ పట్టడానికి ఒక కప్పు తెచ్చుకొని ఆ కప్పులో వాటర్ డ్రాప్స్ పడుతుంది ఈ బర్డ్. అప్పుడు ఈ వాటర్ డ్రాప్స్ పడుతుంటే ఈ వాటర్ డ్రాప్స్ ఈ కప్పులో నిండినప్పుడు ఇంకో బర్డ్ వచ్చేసి ఆ కప్పుని కింద పడుస్తుంది. మళ్ళీ ఈ సెకండ్ సారి కూడా ఇలానే పట్టింది. మళ్ళీ సెకండ్ సారి ఈ బర్డ్ వచ్చేసి మళ్ళీ కింద పడిచింది. మళ్ళీ థర్డ్ సారి కూడా మళ్ళా ఇలానే వాటర్ పట్టింది. మళ్ళీ ఈ బర్డ్ వచ్చేసి మళ్ళీ కింద పడిచింది. ఈ బర్డ్ కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఒక బండరాయి తీసుకొని ఈ ఇంకో బర్డ్ని కొడితే ఆ బర్డ్ చనిపోయింది. చాలా బ్లడ్ బ్లీడింగ్ అయి చనిపోయింది. దాని తర్వాత ఆ చెట్టు పై నుంచి ఒక పెద్ద పాము కిందికి దిగింది. దానికి అప్పుడు నిజం తెలిసింది ఏంటిదంటే ఆ చెట్టు పై నుంచి పడ్డేది వాటర్ డ్రాప్స్ కాదు, పాయిజన్. జస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన లైఫ్ లో కూడా మనం ఆ గాడ్ ని తిడుతూనే ఉంటాం. ఈ గాడ్ ఏంది నాకు రాత ఇట్లా రాసిండు అని ఇట్లా మనం తిడుతూనే ఉంటాం. కానీ మన గాడు హెల్ప్ చేయాలని చూస్తాడు. ఇప్పుడు ఈ బర్డ్ కు చాలా హెల్ప్ చేయాలని చూసింది. కానీ ఈ బర్డ్ చాలా దీని మీద డిసప్పాయింట్ అయ్యి దీన్ని ఆల్మోస్ట్ చంపేసింది. మనం కూడా ఆ గాడ్ పైన మనం కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతాము. ఆ గాడ్ మనకి ఎప్పుడు కానీ హెల్ప్ చేయాలని చూస్తాడు. ఒక 10 సెకండ్స్ ఒక యాక్టివిటీ చేయండి గాడ్ కోసం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ డే. ఇలా ఒక 10 సెకండ్స్ గాడ్ కోసం టైం స్పెండ్ చేయండి. థర్డ్ పాయింట్, డోంట్ డిగ్రేడ్ ఎనీ పర్సన్. ఎవరిని కూడా మనం తక్కువ స్థాయితోని చూడకూడదు. వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంది అని నీతో చెప్పారా? చెప్పలేదు. అందుకనే మనం ఎవరిని కూడా డోంట్ డిగ్రేడ్ చేయకూడదు. ఈవెన్ వాచ్మెన్ ని కూడా డిగ్రేడ్ చేయకూడదు. ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఒక వరల్డ్లోనే నెంబర్ 1 మెకానికల్ ఇంజనీర్. ఆ మెకానికల్ ఇంజనీర్ అతని యొక్క షోరూముల్నే ఒక మంచి కార్ తయారు చేశారు. ఒక మంచి కారు, ఆ మంచి కారు ఎక్సలెంట్ గా తయారు చేశారు, అమేజింగ్ గా తయారు చేశారు. దాన్ని కొనడానికి ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ మంచిగా ఒక సూట్ వేసుకున్నాడు. వచ్చి వావ్ అమేజింగ్ కార్ అని ఇలా అడిగాడు, మంచిగా ఇలా అన్నాడు. దాని తర్వాత కార్ ని బయటికి తీద్దాం అనుకున్నాడు. అప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటిదంటే ఈ కార్ ఉంది కదా, అతని యొక్క షోరూమ్ ఎంట్రన్స్ గేట్ ఉంది. ఆ ఎంట్రన్స్ గేట్ ఆ కార్ కంటే చిన్నగా ఉంది. ఆ కార్ అందులోకి వెళ్ళి పడతలేదు. ఒకవేళ వచ్చినా కానీ ఆ కార్ పైన చాలా అంటే చాలా గీతలు పడి చాలా స్క్రాచెస్ అవుతాయి. ఇప్పుడు మీ కారు ఉంది, ఇప్పుడు మీరు ఆ కొత్త కారు అలా స్క్రాచెస్ పడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు. ఈ పర్సన్ కూడా అలా ఒప్పుకోలేదు. ఇక వీళ్ళ డిస్కషన్ ఒక వాచ్మెన్ చూసి వీళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, సార్ ఏమైనా ప్రాబ్లమ్ అంటే వీళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వీళ్ళే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలే, ఈ వాచ్మెన్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా అని వాళ్ళ యొక్క మనసులో వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు ఈ పర్సన్ కి కార్ ఓనర్ ఈ ప్రాబ్లం చెప్పాడు.
ఇప్పుడు వాచ్మెన్ ఉన్నారు కదా, వాచ్మెన్ ఒక్కటే చెప్పాలి ఏంటిదంటే, సార్ ఇప్పుడు మీ కారు ఉంది కదా, ఆ కారు టైర్లు ఉంటాయి కదా, ఆ టైర్లలో గాడుపు తీయండి, ఆ కార్ ఆటోమేటిక్ గా బయటకు వచ్చేసింది. ఇక అందరూ క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు మనం కూడా మన లైఫ్ లో డీగ్రేడ్ చేయకూడదు. అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఒక వాచ్మెన్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు చూసారా. ఇప్పుడు కూడా మనం ఒక పర్సన్ ని డీగ్రేడ్ చేయకూడదు. ఫోర్త్ పాయింట్, సెల్ఫ్ మోటివేషన్. ఈ సెల్ఫ్ మోటివేషన్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు నేను కూడా ఈ సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకునేవాడినే కాదు. కానీ లాక్డౌన్ పీరియడ్ లో నేను ఇప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకుంటున్నాను నాకు నేను. ఇప్పుడు నేను ఈ షాదబ్ సార్ సెషన్, వేణు కళ్యాణ్ సార్ సెషన్ అటెండ్ అయిన కాడి నుంచి ఒక సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకుంటున్నాను. మాకు ఈ లాక్డౌన్ పీరియడ్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయని ఒక డేట్ న్యూస్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంత ఇంత సిలబస్ నేను ఎప్పుడు చదవాలని చాలా బోర్ గా ఫీల్ అయ్యాను. అప్పుడు ఈ షాదబ్ సార్, ఆ రోజే షాదబ్ సార్ సెషన్ ఉంది, నేను అటెండ్ అయ్యాను. ఆ రోజు అఫర్మేషన్స్, ఆటో సజెషన్స్ గురించి సార్ చెప్పారు. అది నేను అట్టేనే అనుకున్నాను. దాన్ని ఒక్కసారి ఇంప్లిమెంట్ చేద్దామని నేను అనుకున్నాను, ఇంప్లిమెంట్ చేశాను. చాలా అంటే చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. ఎలా అంటే ఐ కెన్ రీడ్ ఇట్ వెల్ అని ఒక నేను మంచిగా ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఎలా అంటే అలా చదివాను, నేను ఎక్సలెంట్ గా చదివాను. కానీ నా బ్యాడ్ లక్, ఆ 10th ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, ఆ 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఫిఫ్త్ పాయింట్, ఈ ఫిఫ్త్ పాయింట్ చెప్పే ముందు మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా బికాస్ ఆఫ్ దట్స్ ఓన్లీ బీ ఆల్వేస్ ఏ లర్నర్. ఈ లర్నింగ్ కూడా మనం ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకోవాలి. ఈ ఎన్విరాన్మెంట్ అంటే పాజిటివ్ వైపు నుంచి తీసుకోవాలి. మనం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ నుంచి చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. మన పేరెంట్స్ నుంచి కూడా మనం చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు హోమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ హోమ్ ఎన్విరాన్మెంట్ లో టీవీ, మొబైల్ ఉంటుంది. టీవీలో చాలా అంటే చాలా వేస్ట్ మూవీస్ చూస్తారు. నేనైతే ఇటువంటి సెషన్స్ అటెండ్ అయిన కాడి నుంచి నేనైతే ఒక హ్యూమర్ చూస్తాను, హ్యూమర్ న్యూస్ హెడ్లైన్స్ చూస్తున్నాను. ఇంకా సిక్స్త్ పాయింట్, స్టే అవే ఫ్రమ్ నెగటివ్ పీపుల్. ఈ 5 పాయింట్స్ మీరు ఇంప్లిమెంట్ చేసి మంచిగా చక్కగా ఇంప్లిమెంట్ చేశారనుకో, ఈ 6th పాయింట్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం రిజల్ట్స్ మీకు ఉండవు. మరి 6th పాయింట్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 6th పాయింట్, స్టే అవే ఫ్రమ్ నెగటివ్ పీపుల్ అండ్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. అవర్ యావరేజ్ 5 ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు అవర్ లైఫ్. మరి అటువంటి ఫ్రెండ్స్ కోసం మనం సెర్చ్ చేయాలి. అవర్ యావరేజ్ 5 ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు అవర్ లైఫ్. ఇప్పుడు మీరు ఒక కాలేజ్కి వెళ్ళారనుకో, ఆ కాలేజీలో 5 ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ చూస్ చేసుకొని, నేను కూడా ఒకప్పుడు బ్యాడ్ ఫ్రెండ్స్ నేను కూడా చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గుడ్ ఫ్రెండ్స్ ని నేను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. మరి నేను ఈ 6 పాయింట్ చెప్పాను కదా, మీరు ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాలి. విన్నారు కదా, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇంప్లిమెంటేషన్ చేయండి రిజల్ట్స్ రావు. నేను ఇప్పుడు ఈ 6 పాయింట్స్ మళ్ళీ రివైజ్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, చేంజ్ ఫోకస్, లుక్ ఫర్ పాజిటివ్. చేంజ్ ఫోకస్ అంటే మనకు చేంజ్ మన మైండ్ లో రావాలి. మన మైండ్ లో వచ్చినప్పుడే మనం చేంజ్ అవుతాం, లేకపోతే మనం చేంజ్ కాము. లుక్ ఫర్ పాజిటివ్, మనం మన లైఫ్ లో ఎప్పటికైనా ఒక పాజిటివ్ ని చూడాలి, ఒక నెగిటివ్ ని చూడకూడదు. నెగిటివ్ ని చూస్తే ఇక అది ఒక హ్యాబిట్ గా మారుతుంది, ఇక నువ్వు మారవు అన్నట్టు. ఒక పాజిటివ్ ని మన లైఫ్ లో మనం చూడాలి. సెకండ్ పాయింట్, డెవలప్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనం ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎవ్రీ పర్సన్ దగ్గర ఉండాలి, ఈవెన్ గాడ్ కూడా. ఒక 10 seconds గాడ్ కోసం టైం చేయండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ డే. ఇలా గాడ్ కోసం టైం స్పెండ్ చేయండి. థర్డ్ పాయింట్, డోంట్ డిగ్రేడ్ ఎనీ పర్సన్. ఎవరిని కూడా మనం తక్కువ స్థాయితో చూడకూడదు. ఫోర్త్ పాయింట్, సెల్ఫ్ మోటివేషన్. మనం సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకోవాలి. పాజిటివ్ అఫర్మేషన్స్, ఆటో సజెషన్స్ ఇటువంటివి మనం ఇచ్చుకుంటేనే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. లేకపోతే మన లైఫ్ చేంజ్ కాదు. మనకు అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి పాజిటివ్ ఆటో సజెషన్స్ వల్ల. ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి. ఐ ఆమ్ ది విన్నర్, ఐ కెన్ డూ ఇట్ అని ఇలా మీరు కూడా ఒక పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోండి మీకు మీరు. ఫిఫ్త్ పాయింట్, బీ ఆల్వేస్ ఏ లర్నర్. దీని గురించి చెప్పే ముందు మనం అందరం ఇక్కడ ఉన్నాం కదా, దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ లర్నింగ్ అనేది మనం ఒక ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకోవాలి. ఆ ఎన్విరాన్మెంట్ అంటే పాజిటివ్ నుంచి తీసుకోవాలి, నెగిటివ్ కాదు. మనం టీచర్స్ నుంచి కూడా చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. టీచర్స్ నుంచి మనం స్కూల్లో టీచర్స్ నుంచి మంచి యాటిట్యూడ్ బిల్డ్ చేసుకోవచ్చు. సిక్స్త్ పాయింట్, స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్ అండ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. అవర్ యావరేజ్ 5 ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు అవర్ లైఫ్. అరే మామ బీర్ తాగుదామంటే బీర్ తాగకూరి,
అట్లా వాళ్ళు మన ఫ్రెండ్స్ అంటారు కానీ బీర్ తాగకూరి. మీరు బీర్ తాగారనుకో ఇక మీ వాల్యూ మీకు జనాలు వాల్యూ ఇవ్వరు. మీ పేరెంట్స్ కూడా వాల్యూ ఇవ్వరు మీకు. మీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ మీరు ఫాలో కాండి. మీకు మీ పేరెంట్స్ అందరూ కూడా మంచి వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ నేను సిక్స్త్ పాయింట్స్ చెప్పాను కదా, ఈ 6 పాయింట్స్ మీరు విని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లీడ్స్ టు గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అందరికి తెలుసు ఈ కొటేషన్, అయినా కానీ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు? యాక్షన్లోకి తీసుకురావాలి. మనం ఏదైనా కానీ యాక్షన్లోకి తీసుకువస్తేనే మనకు చేంజ్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. దిస్ ఈస్ మై టుడే టాపిక్. యా సూపర్, రియల్లీ. చూడండి పార్టిసిపెంట్స్, దట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ కోర్స్. పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ కోర్స్ యొక్క రిజల్ట్ అది. చూస్తున్నారు కదా, మేము ముందే ఉన్నది రిజల్ట్. ఎస్, సో సూపర్ అండి నిజంగా. చాలా ఎంత సార్ మీ ఏజ్? సార్ 16.5. చూడండి 16.5 ఏజ్. 16.5 ఏజ్లో ఎంత ఎక్సలెంట్గా యాటిట్యూడ్ డెవలప్ మీద ఎంత మంచి సెషన్ ఇచ్చారు చూడండి. ఎక్సలెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ రియల్గా. దట్ ఈస్ ద పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ కోర్స్లో ఉన్నటువంటి రిజల్ట్. ఎస్, సో ఆ పర్సన్ ఏదైతే ఉందో ఇంత చిన్న ఏజ్లోనే నన్ను నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, నాలో ఉన్న యాటిట్యూడ్ని మార్చుకోవాలని చెప్పేసి యాటిట్యూడ్ మార్చుకొని పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ కోర్స్ తీసుకొని అసైన్మెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చారు. మనకి అదే యాటిట్యూడ్ పైన మన యాటిట్యూడ్ని ఎలా డెవలప్ చేసుకోవాలని ఈరోజు చాలా వండర్ఫుల్ సెషన్ తీసుకున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఆకాష్ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఓకే, ఎస్. సో ఇక్కడ పార్టిసిపెంట్స్ ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. డెఫినెట్ గా మనకి ఆకాష్ గారు సొల్యూషన్ ఇస్తారు. సో ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎనీ డౌట్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎస్, జగదీష్ గారు ఇక్కడ అడుగుతున్నారు హౌ టు ప్రిపేర్ కాంటెంట్ అని. ఏదైతే పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ కోర్స్ తీసుకోండి, మీరు ఒకవేళ పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ కోర్స్ తీసుకున్నట్లయితే దాంట్లో పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ కోర్స్లో 5th టాపిక్ ఆర్ 6th టాపిక్ హౌ టు ప్రిపేర్ కాంటెంట్ అనే టాపికే ఉంటుంది. ఆ కోర్స్లో మీకు ఎలా కంటెంట్ ప్రిపేర్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూడండి. ఎస్, అండ్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్? ఎస్, సూపర్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే బ్రదర్ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పారు? నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాను. మనం ప్రాక్టీస్ చేయని మనకి ఏది కానీ మంచిగా కాన్ఫిడెంట్ గా మనం చెప్పలేము. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సూపర్. ప్రాక్టీస్. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ పర్సన్. ఎస్, సో దానికి నిదర్శనం మనకు కనిపిస్తున్నారు. కాన్ఫిడెంట్, ఇంత కాన్ఫిడెంట్ గా మంచి సెషన్ ఇచ్చారు. ఎస్, అండ్ నెక్స్ట్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, సార్ ఆన్సర్ చేస్తారు డెఫినెట్లీ. సూపర్ అండి, సూపర్. ఎస్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సమ్ నెగిటివ్ పీపుల్స్ ఆర్ స్టాపింగ్ టు గ్రో ఇన్ లైఫ్ అండ్ వై దే లైక్ దట్. కొంతమంది నెగిటివ్ పీపుల్స్ ఉంటారు, మనల్ని లైఫ్లో గ్రో అవ్వడానికి వాళ్ళు స్టాప్ చేస్తుంటారు. మనం లైఫ్లో గ్రో అవుతుంటే వాళ్ళు స్టాప్ చేస్తుంటారు. అసలు వాళ్ళు అట్లా ఎందుకు ఉంటారు అని అడుగుతున్నారు క్వశ్చన్. వాళ్ళు ఎక్కువ నెగిటివ్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు నెగిటివ్గా ఉంటారు. మనం పాజిటివ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయాలి. అవర్ యావరేజ్ 5 ఫ్రెండ్స్ తీసుకుంటే అవర్ లైఫ్. అందుకనే మనం 5 ఫ్రెండ్స్ని మనం పాజిటివ్గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ మీకు నెగిటివ్ థాట్స్ వచ్చాయనుకో, ఆ నెగిటివ్ థాట్స్ వస్తే మీరు ఏం చేయాలంటే మెడిటేషన్ చేయండి. ఒక 5 to 10 minutes మెడిటేషన్ చేయండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి
సిక్స్త్ పాయింట్ ఒకసారి రిపీట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ అడుగుతున్నారా ఎవరు? సంధ్య గారు టైప్ చేశారు. సిక్స్త్ క్వశ్చన్ అండి, సిక్స్త్ పాయింట్. సిక్స్త్ క్వశ్చన్ ఐ థింక్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఏం చెప్పలేరు సార్. ఆకాష్ గారు క్వశ్చన్స్ మనకి ఏం చెప్పలేరు, పాయింట్స్ అయితే చెప్పారు. మరి సిక్స్త్ పాయింటా సిక్స్త్ క్వశ్చనా? యా. సో ఇంకా ఎనీ డౌట్స్ పార్టిసిపెంట్స్? ఎలాంటి డౌట్ ఉన్నా టైప్ చేయండి. ఎస్, సిక్స్త్ పాయింట్ అంటే ఒకసారి రిపీట్ చేయండి ఆకాష్ గారు. లాస్ట్ పాయింట్. సిక్స్త్ పాయింట్ స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్ అండ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే మనం నెగిటివ్ పీపుల్ కు దూరం ఉండాలి. అవర్ యావరేజ్ 5 ఫ్రెండ్స్ తీసుకోండి అవర్ లైఫ్. మరి మనం ఆ 5 ఫ్రెండ్స్ మనం సెర్చ్ చేసుకోవాలి. ఒక కాలేజ్కి వెళ్ళామనుకో, మనం అందులో 5 ఫ్రెండ్స్ మనం సెర్చ్ చేయాలి. మంచిగా 5 ఫ్రెండ్స్, పాజిటివ్ ఫ్రెండ్స్ మనం సెర్చ్ చేయాలి. మనం నెగిటివ్ కు చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నాడు అనుకో, ఫస్ట్ అతనితో మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడామనుకో అతని నోట్లో నుంచి అలాంటి నెగిటివ్ వస్తాయి. అందుకనే మనం నెగిటివ్నెస్ కి చాలా దూరంగా ఉండాలి. ఎస్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? సో ఇక్కడ వన్ క్వశ్చన్, వాట్ ఈస్ బెస్ట్ టైం టు స్టార్ట్ ఏ వర్క్? మనం ఏదైనా పని చేయాలంటే బెస్ట్ టైం ఏంటి అని అడుగుతున్నాను. ఎర్లీ మార్నింగ్ సార్. ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం. అప్పుడే మనం మన యొక్క డే చాలా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడే మనం ఆ ఎర్లీ మార్నింగే మనం వర్క్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు కానీ. ఎర్లీ మార్నింగ్ ఏదైతే మనం టు డూ లిస్ట్ రాసుకుంటాం కదా మార్నింగే, ఆ టైంలోనే ఏదైనా వర్క్, అలాంటి ఒక పెద్ద వర్క్, హై ప్రియారిటీ వర్క్స్ అనేది ముందే చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ముందే చేయాలి. ఎస్. అండ్ నెక్స్ట్, మనలో ఉన్న యాటిట్యూడ్ని ఎలాంటి సిచ్యువేషన్లో గుర్తిస్తాం సార్? మనలో ఉన్న యాటిట్యూడ్ని ఎలాంటి సిచ్యువేషన్లో గుర్తిస్తాం? ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు నీ యాటిట్యూడే వాళ్ళు చూస్తారు. నీకు ఎలాంటి యాటిట్యూడ్ ఉందా అనేది వాళ్ళు చూస్తారు. నేను చెప్పాను, ఒక 85% ఆఫ్ యాటిట్యూడ్, ఇంకా 15% ఆఫ్ అతని స్కిల్స్, అతని టాలెంట్. మీరు మ్యూట్లో పడ్డారు ఆకాష్ గారు. ఓకే, ఆస్క్ టు అన్మ్యూట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. సో మీ యొక్క వాల్యుబుల్ టైంని మా పార్టిసిపెంట్స్ కోసం ఇంతగా కేటాయించి మంచి ఒక సెషన్, వండర్ఫుల్ సెషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపెంట్స్. మీరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్, చాలా మంచి లెర్నింగ్ తీసుకున్నారు. డెఫినెట్గా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసి మీలో కూడా యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, మీకు ఏమైనా మెయిల్ ఐడి ఉందా, లేదంటే కనుక మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? మెయిల్ ఐడి. ఏమైనా పార్టిసిపెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మెయిల్ ఐడి చాట్ బాక్స్లో టైప్ చేయండి, చాట్ బాక్స్లో డ్రాప్ చేయండి. సో వాళ్ళు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మెయిల్ చేస్తారు. సో పార్టిసిపెంట్స్, ఇక్కడ మనకి ఆకాష్ గారు తన మెయిల్ ఐడి చాట్ బాక్స్లో టైప్ చేస్తున్నారు. మీకు ఎలాంటి యాటిట్యూడ్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మెయిల్ డ్రాప్ చేయండి. డెఫినెట్గా మనకి సొల్యూషన్ ఇస్తారు ఆకాష్ గారు. ఎస్, చెప్పండి మై డియర్ పార్టిసిపెంట్స్, ఎంతమందికి ఈరోజు సెషన్ వావ్ అనిపించింది? వావ్, గ్రేట్, వావ్, ఎస్ నాకైతే ఎక్సలెంట్ లెర్నింగ్. ఎస్ సూపర్. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సార్ వచ్చేసి మనకి చాట్ బాక్స్ లో మెయిల్ ఐడి టైప్ చేశారు, ఆకాష్ తడవేనా @gmail.com. AKASHTHADAVENA@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ మెయిల్ ఐడికి మెయిల్ డ్రాప్ చేయండి. డెఫినెట్ గా సార్ సొల్యూషన్ ఇస్తారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పార్టిసిపెంట్స్. మళ్ళీ మనం రేపటి సెషన్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ bye. This is signing off Mr. Mahesh, VK Trainers team. Jai Hind.